తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి 2025 సంవత్సరంలో మే ద్వితీయార్థం నుండి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారిని మనం భూతత్వ రాశిగా, అగ్నితత్వ రాశిగా కూడా పరిగణలోకి తీసుకోవాలి. వీరికి షార్ట్ టెంపర్డ్ అధికంగా ఉంటారు. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. చాలా బద్ధకంగా ఉంటారు. అవసరం ఉంటే బద్ధకంగా ఉంటారంటే వేరే కాదండి, బద్ధకంతో పని చేయడం కూడా పెద్ద టాలెంటే. ఎందుకంటే చాలా శ్రమించి ఒక వస్తువుని మనం మోసి తీసుకురావాలి. ఎక్కడో లోపల ఒక వస్తువు ఉందనుకోండి, వస్తువులన్నీ తీసి ఆ వస్తువుని తీయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే లోపలికి చేయబెట్టి అలా అలా సదిరేసి వస్తువుని తీసేస్తారు. సో టైంని సేవ్ చేస్తారు, పని క్లోజ్ చేస్తారు. మనకు కావాల్సింది అదే కదా. ప్రాపర్గా చేయరు అన్నటువంటిది ఒకటే ఉంటుంది తప్ప వర్క్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి వీరు సింహం లాగానే ప్రవర్తిస్తారు ఒక రకంగా. ఎలా అంటే ఆకలేస్తే తింటే మళ్ళీ 3 నెలల దాకా 2 నెలల దాకా తినకుండా ఉంటారు, ఫస్ట్ ఉండగలరు. కాబట్టి ఆకలి దప్పులు వీళ్ళని బాధించవు. చాలా ప్రశాంతంగా ఉంటారు. చాలా వర్కాహాలిక్ అని కూడా వీరిని చెప్పొచ్చు. కానీ వర్క్లో కాస్త బద్ధకంగా ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రాశి వారికి సంబంధించి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఆరోగ్య సమస్యలు గతంలో ఇబ్బంది పెట్టినంతగా ఏమి ఉండవు, కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి అన్ని వర్గాల వారికి. ఈ యొక్క విద్యార్థులకి, గృహిణులకి, అలాగే ఉద్యోగస్తులకి, సినీ వ్యాపార రంగాల వారికి అందరికీ కూడా కామన్గా ఉండేటువంటిది ఏమిటంటే ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా చూసుకుంటే మనకు అష్టమూలికా తైలం కానీ లేకుంటే పచ్చకర్పూరం వేసినటువంటి నూనె దొరుకుతుంది. క్యాంఫర్ ఆయిల్ అంటారు. దానితో దీపారాధన చేయడం మంచిది. ఈ నెలలో వీలైతే లక్ష్మీనారసింహస్వామి యొక్క దర్శనం చేసుకోవడం కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రత్యేకమైనటువంటి భక్తి వలన వారికి ఆరోగ్యంగా ఉంటారు. అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గృహిణులకి, విద్యార్థులకి సంబంధించి మే 15వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా వీలైనంత వరకు కూడా అన్నపూర్ణాదేవి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం గృహిణులకు మంచిది. వీలైనంత వరకు అన్నపూర్ణాదేవి స్తోత్రము నిత్యం ఒకసారి వినడము, చదవడము ప్రత్యేక శక్తినిస్తుంది. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారంటే ఒక స్కూలింగ్ కానీ కాలేజ్ అని కాకుండా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నించే వాళ్ళు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రం వినడం చాలా చాలా ప్రత్యేక శక్తినిస్తుంది. అమ్మవారి యొక్క సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి సందర్శించడం ప్రత్యేకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని పెంచేదానికి సహాయం చేస్తుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరు ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి 6 నెలల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ యందు మీ పై అధికారులు చూపించే అవకాశం ఉంటుంది. కేవలం ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే కాకుండా ఎవరైనా సరే అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు చేసేవారు కూడా మీ యొక్క యజమాని నుండి, మీ పై హయార్కీ నుండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేక శ్రద్ధను మీ యందు ఉంచడం జరుగుతుంది. వారు ఎంత శ్రద్ధగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారో అంత బాగా వర్క్ చేయడం వీరికి మంచి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది. వీరికి ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణ చాలా శక్తినిస్తుంది. అలాగే వ్యాపారానికి సంబంధించి గురువారము, శుక్రవారము తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి, సాంబ్రాణి పొడి కలిపి శుక్రవారం నాడు అలాగే గురువారం నాడు ప్రతి శుక్ర గురువారాల్లో సాయంత్రం సమయంలో ఒక కప్పు వెలిగించి దాంట్లో ఆ యొక్క పదార్థం ఇప్పుడు చెప్పిన మిశ్రమాన్ని వేసి ధూపంగా వేయడం వల్ల ప్రత్యేకమైనటువంటి మంచి వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. నిత్యం మీ యొక్క వ్యాపార స్థలాన్ని మూసి వెళ్ళేప్పుడు కూడా ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకొని ఆకరణ కాల్చి 3 సార్లు కుడివైపున ఒక్కసారి ఎడంవైపు తిప్పి ఆ షటర్ దగ్గర పడేసి వెళ్ళడం అనేటువంటిది, లేదా ఆఫీస్ క్లోజింగ్ దగ్గర పడేసి వెళ్ళడం అనేది మంచిది. మీరు కాకుండా క్లోజింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారికి చెప్పడం కూడా చాలా మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారానికి సంబంధించి మెడికల్ కానీ వైన్ షాప్స్ కానీ ఏవైనా రసాయనమైనటువంటి పదార్థాలు అమ్మేటువంటి వారికి మాత్రమే దక్షిణం వైపు ఉన్నటువంటిది బాగా అచ్చొస్తుంది. లేదు అలా కాకుండా ఇంకే దిక్కున పెట్టుకున్నా అంత అచ్చిరాదు.
అలాగే వీలైనంత వరకు మీ కౌంటర్ ఉత్తరం వైపుగా ప్లేస్ చేసుకొని ఆ కౌంటర్ మీద కాస్త చిల్లర డబ్బులు, ఒక గ్లాస్లో ఎప్పుడు కూడా ఒక నిమ్మకాయ వేయడం మంచిది. మిరపకాయ అలాగే పచ్చిమిరపకాయ, నిమ్మకాయ లాంటి వాటిని కుచ్చుకొని దిష్టిగా ప్రతి శుక్రవారం పెట్టి మార్చడం, ప్రతి అమావాస్యకి కూడా ఆ గుమ్మడికాయ మార్చడం ప్రత్యేకమైనటువంటి శక్తిని వ్యాపార స్థలానికి ఇస్తుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వీరు యాలకులు లేదా పసుపు కొమ్ములతోని మాలలా అల్లి మీ ఇంట్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవికి మెడలో వేసుకోవడం వల్ల, శ్యామలాదేవి యొక్క ఫోటో పెట్టుకొని ఆమె ఫోటోకి వేసుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి రాజప్రాప్తి కలుగుతుంది. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా ఈ సినీ రాజకీయ రంగాల వారికి మంచి చేస్తుంది. అలాగే కోర్టు గొడవలు, చికాకులు, డైవర్స్ కేసులలో ఉన్నటువంటి వారు చండీ హోమం లాంటివి చేయించుకోవడం కూడా ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే ఎవరైతే ఫారిన్కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు దయచేసి, గతంలో కూడా చెప్పాను, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్ని రకాలైనటువంటి పేపర్ వర్క్స్ చేసుకోండి, చేసుకున్న తర్వాతకే వెళ్తేనే మంచి జరుగుతుంది అని నేను చాలాసార్లు చెప్పాను. అది ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ లోన్ శాంక్షన్ అయిపోయి యూనివర్సిటీస్ వాళ్ళు పిలిచినా సరే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేపర్ వర్క్స్లో చాలా మందికి ప్రాపర్గా లేదు అని రిజెక్ట్ చేశారట. కాబట్టి మనం చేసేటువంటి చిన్న మిస్టేక్ చాలా పెద్ద విషయాన్ని కూడా ఆపుతుంది. వీలైనంత వరకు కూడా సంకటహర చవితి నాడు గణపతి హోమం చేసుకోవడం వీరికి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో 60 నుండి 70 పేజీల్లో కావాలనుకున్నా మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటేనే జాతకం ఎవరైనా చెప్తారు. అవి లేకుండా ఎవరైనా జాతకం చెబుతానని చెప్పినా నమ్మకండి. ఇలా జాతకం కావాలి అనుకుంటే ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు ఛార్జ్ చేసి పూర్తి జాతకం వారికి అందించి వారితో డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాగే కరుంగలి మాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తే వారికి అభిషేకంలో మీ గోత్రనామాలతో పూజ చేసి పంపించడం కూడా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.